1984 అనుకుంటా. టోనీ రయన్ అని చెప్పి ఆయన ఒక ఎయిర్లైన్ సంస్థ కూడా పెట్టాడు. ఆయన రయన్ ఎయిర్ అని మల్టిపుల్ డెస్టినేషన్స్ అది పెట్టాడు. కాకపోతే తను పెట్టిన ప్రైజ్ గానీ ఆ ఫ్లైట్ క్వాలిటీకి గానీ సరైన పొంతన లేకపోయేసరికి లాసుల్లో పడ్డాడు ఈ టోనీ. ఆయన దగ్గర ఆయన నమ్మిన బంటు ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ ఒకడు ఉండేవాడు. ఆయన పేరే మైఖేల్ ఓ లియరీ. ఆయన్ని పిలిపించుకొని, మైఖేల్ నేను మాట చెప్తున్నా జాగ్రత్తగా విను. నేను మన రయన్ ఎయిర్లైన్స్ లో $2 మిలియన్ దాటిన తర్వాత 25% ప్రాఫిట్ ఇస్తా. ఆ CEO కుర్చీలో నేను కూర్చోబెడతా. ఏదో ఒకటి చెయ్యి, మన కంపెనీని గట్టి నుంచి బయటపెట్టి అని అడగగానే మైఖేల్ అనే వ్యక్తి డ్రింక్ పెట్టుకొని కూర్చొని ఒక విషయం ఆలోచించాడు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ సర్వీస్ ని వాళ్ళకన్నా మనం బెటర్ గా ఇవ్వలేం. సో మనం రివర్స్ వెళ్ళిపోతాం. డేట్ చీప్ ప్రైజ్లకు మన టికెట్లు అమ్ముదాం, అన్ని కామన్ గా పెట్టేద్దాం అని చెప్పి కొన్ని కీ డెసిషన్స్ తీసుకున్నాడు. ఆయన కొత్త 737 ఫ్లైట్లు తీసుకొని, ఈ ఫ్లైట్ లో అప్పటిదాకా 160 సీట్స్ ఉండేవి. కొంచెం జనాల కంఫర్ట్ ని కూడా ఆప్టిమైజ్ చేద్దామని దాన్ని కట్ చేసి కొత్త రకం సీట్లు పెట్టి ఆ సీట్లని 200 చేశాడు. ఎక్కువ మంది లోపల దూరుతారు, ఒక సీట్ కు సీట్ అతుక్కున్నట్టు ఉంటది. అది కూడా టికెట్ ఆన్లైన్ కొనాలి. థర్డ్ పార్టీ కమిషన్ వెళ్ళడం మన మైకిల్ కి ఇష్టం లేదు. సింగిల్ లగేజ్ కానీ ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ పట్టుకొస్తున్నావా దానికి ఎక్స్ట్రా, లోపల మంచినీళ్ళు ఆర్డర్ ఇవ్వాలా దానికి ఎక్స్ట్రా. సో కంప్లీట్ గా ఆప్టిమైజ్ అయిపోయి ఉంటుంది. ఒక ప్యాసింజర్ ఏం లేదు, నేను ఫ్లైట్ ఎక్కుతాను, అక్కడ దిగుతాను, నీటి చుక్క కూడా తాగను నేను. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్.